నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు, కొడాలి నాని జీవిత చరిత్ర గురించి, కొడాలి నాని రాజకీయ చరిత్ర గురించి మీరు అంత క్షుణ్ణంగా పరిశోధన చేసినట్టుగా బహుశా ఎవరు చేసి ఉండకపోవచ్చేమో. అందుకే నేను కొడాలి నాని గురించి ఇంకొకసారి మీతో మాట్లాడించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఆయన నిన్న గుడివాడలో జరిగిన మీటింగ్ లేదా మాట్లాడుతూ, ఈసారి టీడీపీని ఓడిస్తే, చంద్రబాబుని లోకేష్ని ఓడిస్తే ఆ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని మోసం చేశారు, పెద్ద ఎన్టీఆర్ని ఇట్లనే మోసం చేశారు. వీళ్ళని గెలిపించమాకండి, వీళ్ళని ఓడించండి, ఆ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది? మళ్ళీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ? నిన్న కొడాలి నాని ప్రసంగం నేను కూడా విన్నా. 5 సంవత్సరాల పాలన కాలం పూర్తయిపోయి మరొకసారి ఎన్నికలకి సమాయత్తం అవుతూ ఉన్నారు. సహజంగా పరిపాలన చేసిన వాళ్ళు వాళ్ళ పాలనా హయాంలో సాధించిన విజయాలను ప్రస్తావించుకొని ప్రజలను ఓటడిగే ధైర్యం ఉండాలి. మేము ప్రజలకి ఈ విధమైన మేలు చేకూర్చున్నాము, సమాజంలో ఈ విధమైన సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఈ విధమైన పరివర్తన తీసుకొచ్చాము, మీ జీవన ప్రమాణాలు పెంచాము, మీ కొనుగోలు శక్తి పెరిగింది, మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, శాంతి భద్రతలు కాపాడాము అని చెప్పని సగర్వంగా చెప్పుకోగలిగి ఉండాలి. అవి చెప్పుకోలేనప్పుడు ఇటువంటి ప్రస్తావనలే వస్తాయి. మనం అంటే కొడాలి నాని తనకు మాత్రమే రాజకీయ పరిజ్ఞానం ఉంది, ఆ ఎదురు కూర్చొని వినేవాళ్ళు ఎవరికి కూడా రాజకీయాల గురించి, సమాజం గురించి అవగాహనే లేదు, చరిత్ర అసలు తెలియదు అనుకొని తన ఇష్టరీతిన ఇష్యూస్ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని అంశాలు మనం గుర్తు చేసుకుందాం. వెనకటి రోజుల్లో ఒక స్లోగన్ ఉండేది, దున్నేవాడిదే భూమి అని చెప్పని. అంటే దాంట్లో హేతుబద్ధత ఒకసారి మనం ఆలోచించుకుంటే, సాంకేతికంగా భూమి యజమాని ఎవరో ఉంటారు, కానీ సేద్యం చేసే కౌలుదారుడు ఒకడు ఉంటాడు. అవును, కౌలుకి భూమి సేద్యం చేసిన మాత్రాన భూమి యజమాని ఇతను కాదు, ఇతను కాబోడు. అసలు సిసలు యజమాని ఎవరున్నారో అతని చేతిలోనే భూమి ఉంటుంది. ఇది భూమికి వర్తిస్తుంది. కానీ ఇవాళ సమాజంలో వస్తున్న మార్పు చేర్పులు గమనించుకుంటే చాలామంది భూ యజమానులు వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి వేరే వృత్తిలో మైగ్రేట్ అయిపోయారు. ఆ మైగ్రేట్ అయిపోయిన పర్యవసానం, ఎవరైతే సీరియస్గా కల్టివేషన్ చేస్తున్న సాగుదారుడు, కౌలుదారుడు ఎవరైతే ఉన్నాడో కాలక్రమంగా వాళ్ళకే ఆ భూమి మీద మమకారంతో ఆ భూమి కొనుక్కుంటూ వస్తున్నారు. భూ యజమానులు కూడా వాళ్ళే మారుతున్నారు. ఇది గత 2 దశాబ్దాలుగా వస్తున్న మార్పు ఇది. అలాగే రాజకీయాలు కూడా, రాజకీయ పార్టీ నాయకుడైనంత మాత్రాన ప్రజల్లో నాయకత్వం అంటే నాయకులుగా గుర్తింపు రాదు, చలమణి కాలేదు. ఎవరైతే ప్రజలతో సీరియస్గా మమేకం అయి ఉంటారో, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఉంటారో, నిత్యం ప్రజలతో అంకితమై ఉంటారో వాళ్ళనే ప్రజలు గుర్తిస్తారు. వాళ్ళతోటే ప్రజలు ర్యాలీ అవుతారు. వాళ్ళే సమాజంలో నాయకులుగా చలమణి అవుతారు. మా నాన్నగారో, మా తాతగారో, మా ముత్తాతగారో ఆ రోజు వాళ్ళు నేతులు తాగారు కాబట్టి వాళ్ళ మా మూతులు వాసన చూడండి అని అంటే సమాజం సిద్ధంగా ఉండదు. వాళ్ళని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒకప్పుడు పలానా రాజుగారి మనవడు, పలానా చక్రవర్తి గారి వంశస్థుడు అని చెప్పని ఆ రాచరిక పోకడలు కొన్నాళ్ళు చెలమనేని. ఇవాళ సమాజంలో పరివర్తన వచ్చింది, ప్రజల్లో చైతన్యం పెరిగింది. తమకి అందుబాటులో ఉండే, తమ సమస్యల పట్ల స్పందించే, తమ సమస్యల పట్ల అవగాహన ఉండి పోరాట పటిమ ప్రదర్శించగలిగే వారిని ఇవాళ సమాజం కూడా నాయకులుగా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకులుగా ఉండాలో కొడాలి నాని డిక్టేట్ చేస్తే తెలుగుదేశం శ్రేణులు ఫాలో కావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారిని అస్థిరపరచాలి అని చెప్పని అత్యంత బలవంతురాలైన ఇందిరాగాంధీ గారు ఒక ప్రయత్నం చేశారు 1984లో. కానీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనపరిచిన చైతన్యం, పోరాట పటిమ, ఆమె కూడా వెనకడిగేసి మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారికి నాయకత్వ బాధ్యతలు, ముఖ్యమంత్రిత్వం ఇవ్వాల్సిన కంపల్షన్ క్రియేట్ చేసింది సమాజం. అంటే ఆ రోజున
ఎన్టీ రామారావు గారికి జరిగిన అన్యాయం పట్ల ప్రజల స్పందన అది. మాకు అన్యాయం జరిగింది, మా ఆకాంక్షలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పని ప్రజలు ఎలుగెత్తి పోరాడారు. తుపాకులకి గుండెలు ఎదురుపెట్టారు. అటువంటి చైతన్యం కలిగిన తెలుగు గడ్డ అదే ఎన్టీ రామారావు గారిని 1995లో నాయకత్వ మార్పుకి ఆమోదం తెలిపింది తెలుగుదేశం శ్రేణులు. అంటే రామారావు గారిని 1994లో ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని విజయం సిద్ధింపజేశారు ఎన్టీ రామారావు గారికి. కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల. కరెక్ట్. అంతటి ఘన విజయం సిద్ధింపజేశారు. ఎన్టీ రామారావు గారితో మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకి 35 స్థానాలు వచ్చినాయి, కానీ కాంగ్రెస్ పార్టీని 26 స్థానాలకు పరిమితం చేశారు. కానీ అంతటి ఘన విజయం కట్టబెట్టిన ఎన్టీ రామారావు గారిని కేవలం 8 నెలల్లో నాయకత్వం నుంచి మార్పు చేస్తుంటే, పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి పదవి నుంచి రామారావు గారిని దించేస్తుంటే 1984లో కనపరిచిన పోరాట పటిమ తెలుగుదేశం శ్రేణులు ఎందుకు కనపరచలా? అంటే తెలుగుదేశం శ్రేణులకున్న విఘ్నత, వివేకం, ఆలోచన, పరిణతి కొడాలి నానికి అప్పటికైనా అర్థం కావట్లేదా? ఆ రోజు అతను ఎక్కడున్నాడు? అతను ఎన్టీ రామారావు గారిని అస్థిరపరిచారు అని చెప్పని నిన్న ప్రస్తావిస్తున్న కొడాలి నాని ఈ సంఘటన జరిగిన రోజు అతను ఎక్కడున్నాడు? అతని పాత్ర ఏంటి? ఆ రోజు ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా ఉన్నాడా, వ్యతిరేకంగా ఉన్నాడా? ఎన్టీ రామారావు గారి నుంచి నాయకత్వ మార్పుని స్వాగతించిన బృందంలో ఉన్నాడా? స్వాగతించిన బృందంలోనే ఉన్నాడు కదా. ఉన్నాడు. కాబట్టి ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగిందని వాళ్ళ కొడాలి నానికి ప్రస్తావించే నైతికత ఉందా, అర్హత ఉందా? అంటే చరిత్ర తెలియదు, ఎవరి పాత్రలేంటి, ఎటువంటి పాత్ర పోషించారు అనేది ఇప్పటి సమాజానికి తెలియదు అని చెప్పని ఈరోజు నాకు ఒక మైక్ దొరికింది, నా ఎదురుగా కొంతమంది ప్రేక్షకులు దొరికారు, నేను ఏది చెప్పినా వింటారులే అని చెప్పని ఎదురు వాళ్ళని అమాయకులుగా భావించి ఇచ్చే ఉపన్యాసాలు ఇవన్నీ. తర్వాత నిన్న తను జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. నేను ఇందాక ప్రస్తావించింది అదే, దున్నేవాడిదే భూమి ఎట్టాగో రాజకీయాల్లో కూడా రాజకీయ పార్టీతో మమేకమై ఉండి, ప్రజలతో మమేకమై ఉండి, సమాజంతో మమేకమై ఉండి, ప్రజా సమస్యల పట్ల స్పందించే, పోరాటతత్వం ప్రదర్శించే, నిత్య చైతన్యం కలిగిన నాయకులనే ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు తప్ప 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసింది వాస్తవమే, కాదని ఎవరున్నారు? కానీ తర్వాత తను పార్టీలో క్రియాశీలకంగా లేడు కదా. తను క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీతో మమేకం అయితే ఆ రోజు తెలుగుదేశం శ్రేణులు స్వాగతిస్తాయా లేదనేది చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నా ఆగదు ఆ రోజున. అవును కదా. అతన్ని శ్రేణులు కనుక కోరుకుంటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులకి చాలా పరిపక్వత ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అందరూ ఆరాధ్య దైవంగా పిలుచుకునే ఎన్టీ రామారావు గారిని కూడా కాదనుకొని పార్టీ నిలబెట్టుకున్నారు. నాయకత్వ మార్పుని స్వాగతించారు ఆ రోజున. ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు 1984లో కానీ ఈ నాయకత్వ మార్పుని విభేదిస్తూ ప్రజల్లోకి వెళ్ళారు, కానీ ప్రజల నుంచి స్పందన రాలా. అది గుర్తించారు కాబట్టి ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ పోరాటాన్ని ఆపేశారు, సైలెంట్ అయిపోయారు కదా. అందరికన్నా అల్టిమేట్ డెసిషన్ మేకర్స్ ప్రజలే. నిర్ణయాధికారం ప్రజల చేతిలో ఉంటుంది. మరి ఇప్పుడు పార్టీకి టార్చ్ బేరర్స్ కార్యకర్తలు. 40 సంవత్సరాల పైగా జెండాకు అంకితం అయి ఉన్న లక్షలాది కుటుంబాలు ఈ రోజుకి అదే పార్టీతో అంకితం అయి ఉన్నాయి. వాళ్ళు నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కొనసాగించాలా, నారా లోకేష్కి సారథ్య బాధ్యతలు అప్పచెప్పాలా, రేపు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చుకోవాలా అనేది కార్యకర్తల చేతిలో ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మొన్న కొలికిపూడి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి ఒక అంశాన్ని ప్రస్తావించాడు. మోకిలా దగ్గర ఏదో ఒక ల్యాండ్ కొంత ఉంటే ఆ విషయంలో ఎన్టీఆర్ని కొడాలి నాని మోసం చేశాడు అనే ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ అంత సఖ్యత లేదు, ఎన్టీఆర్ తోటి కొడాలి నానికి చెడింది, వాళ్ళిద్దరికీ ఆ సఖ్యత లేదు అని చెప్పుకొచ్చాడు. దాన్ని కొనసాగింపుగా నిన్న ఈయన ఎన్టీఆర్ వీళ్ళు ఓడిపోతే కనుక ఎన్టీఆర్ పగ్గాలు తీసుకుంటాడు, ఎన్టీఆర్ని తెచ్చుకుంటారు తెలుగుదేశం శ్రేణులు అన్నట్టు ఈయన మాట్లాడాడు. అంటే అక్కడేమో వాళ్ళిద్దరికి సంబంధమే లేదని ఆయన చెప్తున్నాడు, ఈయనేమో మళ్ళీ ఎన్టీఆర్ని ఏదో కాస్త తెర మీదకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకు ఇప్పుడు
ఆయన మళ్ళీ ఈ ప్రయత్నానికి ఇలాంటి ప్రయత్నం వైపు తీసుకెళ్తున్నాడు అని అనుకోవాలి అనేది నా ప్రశ్న ఇంకోటి. అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు. లేడు. 2, దాదాపుగా దశాబ్ద కాలం పైగా అతను తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. 2009లో ఒకసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత, 2009లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఆ తర్వాత జరిగిన మహానాడులోనే అతను పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు దాకా తెలుగుదేశం యాక్టివిటీలో తను ఎక్కడ యాక్టివ్ పార్టిసిపేషనే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు దాదాపుగా నేను అనుకోవటం 2012లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. అవును. ఆ రోజు ఆయనకు 62 సంవత్సరాల వయసు. ఆ వయసులో 2817 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన సందర్భంగా కనీసం ఒక్క అరగంట సేపు కూడా హరికృష్ణ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ సంఘీభావం కూడా తెలపల. ఆ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా హరికృష్ణ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఒక 5 నిమిషాలు కూడా పార్టీ కోసం సమయం కేటాయించాల. అయినా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదించారు, విజయం సిద్ధింపజేశారు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇవాళ నారా లోకేష్ గురించి ప్రస్తావిస్తున్నాడు కొడాల నాని. నారా లోకేష్ ఈరోజు 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజున. పార్టీ ఓడిపోయి శ్రేణులు కష్టాలు, కడగండ్లు, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొంటున్న సందర్భంగా ఆ శ్రేణులకు అండగా తను నిలబడుతున్నాడు. ఇవాళ శ్రేణుల నుంచి తనకు ఆమోదం దక్కుతూ ఉంది. ఎస్, జూనియర్ ఎన్టీఆర్కి కూడా పార్టీలో ప్రాతినిధ్యం కావాలి అనుకుంటే రమ్మనండి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకని పార్టీ రెస్క్యూకి రాలా, శ్రేణుల రెస్క్యూకి ఎందుకు రాలా? ఆయన తన కెరీర్ ఎంచుకున్నాడు. నాకు ఈ కెరీర్ చాలు అని చెప్పని తనకు అనుకుంటున్నాడు. నిజంగానే పార్టీలో పార్టిసిపేషన్ కావాలి అని అంటే తను వచ్చి పార్టీలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటుంటే, క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే, లోకేష్ అతనికి ప్రతిబంధకంగా నిలుస్తూ ఉంటే, ఆ రోజు కొడాల నాని ఇటువంటి మాటలు మాట్లాడితే అర్థం ఉంది. తను పూర్తిగా సినిమా రంగానికి పరిమితమై ఉన్నాడు. అసలు పార్టీ యాక్టివిటీస్లో 2014లో 10 సంవత్సరాల పార్టీ ప్రతిపక్షంగా ఉన్న సందర్భంగా ఆ రోజు నవ్వార్ నెవర్ అనుకునే పరిస్థితిలో 62 సంవత్సరాల వయసులో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ గెలుపుని సాకారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి గెలుపులో జూనియర్ ఎన్టీఆర్ కంట్రిబ్యూషన్ లేదు. 2014 నుంచి 19 వరకు అధికారం తెలుగుదేశం పార్టీకి కొనసాగి 2019లో మరొకసారి ఓడిపోయిన తర్వాత చాలా వర్స్ట్ క్రైసిస్ హ్యాండిల్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఆఖరికి ఎన్టీఆర్ గారి పేరిట ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన చూసాం మనం. భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అత్యంత జుగుసాకరంగా దూషించిన సందర్భంగానూ జూనియర్ ఎన్టీఆర్ స్పందన చూసాం మనం. డాక్టర్ వైఎస్ఆర్ గారిని, ఎన్టీ రామారావు గారిని సమఉజ్జీలుగా పోలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ట్వీటు తెలుగుదేశం శ్రేణుల్ని ఒక రకంగా కలచవేసింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం ద్వారా కొడాల నాని ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్కి అవమానం జరుగుతుంది, తనకి ఇబ్బందికర పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సృష్టిస్తుంది, తన్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని చెప్పని ఒక వాదనని తీసుకురావడం ద్వారా కొద్దిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైనా తమకి అనుకూలంగా ఓటేస్తారేమోనని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగి తమ వైపు పోలరైజేషన్ జరుగుద్దేమోనని చెప్పని ఒక దింపుడు కళ్ళం ఆశతోటి కొడాల నాని ఇటువంటి ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక అంశం కూడా దీని గురించి ఇంకొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడుకుందాం మనం. ఓకే. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసింది వాస్తవమే. కానీ 2009 తర్వాత తను పార్టీలో యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు కదా. ఆ తర్వాత ఇవాళ 20 సంవత్సరాల పైగా తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానం కొనసాగించింది జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా. కానీ వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు ఇద్దరే ప్రజాప్రతినిధులుగా ఉన్న రోజున ఆయన వెళ్ళి జైల్లో కూర్చొని ఉంటే అసలు ఆ పార్టీ ఉంటుందా ఓడుతుందా అనుకున్న రోజున ఆ పార్టీ కోసం అండగా నిలబడింది షర్మిల. 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఆ పార్టీకి జవజీవాలు అందించింది షర్మిల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేసిన
శాసనసభలో ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న సందర్భంగా ఆ ప్రచార బాధ్యతలు మొత్తం భుజాన్ని వేసుకొని ఆ పార్టీకి విజయం సిద్ధింపజేసింది షర్మిల. మరి వాళ్ళ షర్మిలకి ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వట్ల? ఆమెకెందుకు గౌరవం గుర్తింపు ఆ పార్టీలు ఇవ్వట్ల? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిన తర్వాత సర్వే ఫలితాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు వాళ్ళకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇల్లెక్కి కూస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు అని చెప్పని. ఎట్లయితే జూనియర్ ఎన్టీఆర్కి నాయకత్వం అప్పచెప్పాలి అనుకుంటున్నాడో కొడాలి నాని, వైఫల్యం తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని తప్పించి ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు షర్మిలకి అప్పచెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంకి చేసిన దానికన్నా షర్మిల వైసీపీ పార్టీకి చాలా ఎక్కువ కృషి చేసింది. అక్కడ లాయల్టీ ప్రదర్శించు, మీ నాయకుడికి సలహా ఇచ్చి చూడు. అయినా నేను అదే సభలో గుడివాడలో పోటీ చేయబోతున్నా నేను అని చెప్పుకుంటున్నావు. నీ టికెట్ అనౌన్స్ చేశారా ఇప్పటికి? 9 లిస్టులు వచ్చినాయి. ఆ 9 లిస్టుల్లో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని అని చెప్పని ఎక్కడ ఇప్పటివరకు ప్రకటన రాలేదు. మొట్టమొదటి టికెట్ తెచ్చుకో, మీ నాయకుడిని దగ్గర ఆమోదం పొంది. 2.5 సంవత్సరాలకి వెనుగండ్ల రాము కూడా అదే సవాలు విసురుతున్నట్టున్నాడు. 2.5 సంవత్సరాలకి నీ మంత్రి పదవి, నీ పనితీరు చాలా అసమర్థంగా ఉంది అని చెప్పని, నువ్వు సమర్థుడు కాదు అని చెప్పని నేను మంత్రివర్గం నుంచి తప్పించేశారు. ఇప్పటికీ 70 మంది పైగా సభ్యుల్ని ఖరారు చేశారు, కానీ అందులో నీ పేరు లేదు. 8 లిస్టులు వచ్చాయి. ఇప్పటికి నీ పేరు లేదు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని తుప్పునాయుడు, లోకేష్ను పప్పునాయుడు అని చెప్పని సంబోధిస్తున్నాడు. కొంచెం ఆ గుడివాడ ప్రజలు కూడా విఘ్నత ఆలోచించండి. 4 సార్లు మీరు ఎంపిక చేసుకున్న ప్రజాప్రతినిధి ప్రవర్తన, అతని భాష, రాజకీయాల గురించి అతను చిమ్ముతున్న విషం, వాస్తవాలను వక్రీకరిస్తూ అతను చేస్తున్న ప్రచారం ఇంకెన్నాళ్ళు కొనసాగాలి? ఇవాళ రాజకీయాల్లో 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి మంత్రివర్గంలో సభ్యుడిగా కొనసాగుండి మీ గుడివాడ బస్ స్టాండ్ ఎట్లా ఉంది? మీ గుడివాడలో అంతర్గత రోడ్డు ఎట్లా ఉన్నాయి? ఇవాళ అక్కడ ఇతని నాయకత్వంలో ఉన్న శ్రేణులు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నారు, ఎన్ని ఆక్రమణలకు పాల్పడుతూ ఉన్నారు? మొట్టమొదట మీరు రియలైజ్ అవ్వండి. రైట్. 4 సార్లు ఆపర్చునిటీ ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా అతని పనితీరు ఏంటో అనేది, క్యాసినోల నిర్వహణతో ఎక్కడి నుంచి ఎక్కడికి గుడివాడ ప్రతిష్టని దిగజార్చారు అనేది కూడా మీరు ఆలోచించుకోండి. రైట్ రేష్ గారు.